హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అండ్ రిమెంబర్ 30 నుంచి 35,000 రూపాయల బడ్జెట్లో ఈ సంవత్సరం ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ కిల్లర్ స్మార్ట్ ఫోన్స్ అయ్యే ఫోను. అండ్ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ ఫోన్ సేల్స్ కూడా హ్యూజ్గా అవుతాయి అండ్ కెమెరా ఎక్సలెంట్గా ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తక్కువ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని ఆఫర్ చేస్తున్న ఒక కిల్లర్ స్మార్ట్ ఫోను. యాక్చువల్గా కిల్లర్ కాదు, ఇది మాన్స్టర్ స్మార్ట్ ఫోను. ఈరోజు ఐక్యూ వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నాం ఐక్యూ నియో 9 ప్రోని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఒకసారి మనం బాక్స్ అబ్జర్వ్ చేస్తే వీళ్ళ బాక్సింగ్ స్టైల్ కూడా మార్చేశారు. ఐక్యూ నియో 9 అని రాసింది పైన, అలాగే బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ మన దగ్గర ఉంది రెడ్, ఇది యాక్చువల్గా డ్యూయల్ టోన్తో ఉంటుంది, వేగన్ లెదర్ ఫినిషింగ్తో ఉంటుంది. మేబీ ఇది టాప్ మోడల్ అనుకుంటున్నాను. స్టార్టింగ్ మోడల్ మీకు 8+256 కానీ 12+256 కానీ ఉండొచ్చు. మన దగ్గర ఉంది 12+256 GB వేరియంట్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ బాగా కాంట్రవర్షియల్ పాయింట్, ఇందులో బేస్ మోడల్లో కూడా UFS 4.0తోనే రాబోతున్న స్మార్ట్ ఫోన్ ఇది. అండ్ మన దగ్గర ఉన్న కలర్ ఫ్లెరీ రెడ్ అని చెప్తున్నారు. సింపుల్గా డ్యూయల్ టోన్తో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ హెడ్కేమో 0.988 ఉంది, బాడీకి ఏమో 0.972 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది ఫ్లెరీ రెడ్, అలాగే డ్యూయల్ టోన్తో ఉన్న ఫోను. అండ్ ఒక TP కేసు బేసిక్ క్వాలిటీది. అండ్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, Type-C to Type-C కేబుల్, అలాగే యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్ట్ టూల్ ఇలాంటిదైతే ఉంటుంది. అయితే ఈ బాక్స్లో మిస్ అవుతున్న ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, జనరల్గా ఐక్యూ వాళ్ళు ఇంతకుముందు 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేని టైంలో మనకి వీళ్ళు ఒక డాంగుల్ ఇచ్చేవాళ్ళు. బట్ స్ట్రేంజ్గా అనిపించింది నాకు, ఈ బాక్స్లో మాత్రం ఈ డాంగుల్ ఇవ్వలేదు. డాంగుల్ ఉంటే అది క్వాలిటీ చాలా బాగుంటుంది. బయట మనం మార్కెట్లో కొనుక్కునేవి చాలా బేసిక్ క్వాలిటీ ఉంటాయి, బట్ వీళ్ళు అఫీషియల్గా ఇచ్చేది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇయర్ ఫోన్స్ వాడుకునే వాళ్ళకి అది చాలా యూజ్ అవుతుంది. ఇది మిస్ అయింది, ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ మాత్రం చూడటానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. అది ఒక ట్రెండీ లుక్తో ఉంటుంది. అండ్ ఇది సూపర్ లవింగ్గా ఉంటుంది అనమాట. డ్యూయల్ టోన్తో ఉంటుంది, బ్యాక్ సైడ్ వేగన్ లెదర్. అండ్ మీకు చూడటానికి మాత్రం ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మధ్యలో స్టిచ్చింగ్ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నియో 9 అని రాసింది, ఇక్కడ ఐక్యూ బ్రాండింగ్ ఉంది. అండ్ 2 కొత్త కెమెరా మోడల్స్ డిఫరెంట్ డిజైన్తో వచ్చింది. చుట్టూ ఉన్న ఫ్రేము స్టిల్ ఇది ప్లాస్టిక్. తక్కువ బడ్జెట్లో కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు ప్లాస్టిక్ ఫ్రేమ్ని దీంట్లో ఆఫర్ చేశారు. అండ్ దీని వెయిట్ 190 grams ఉంటుంది. థిక్నెస్ మాత్రం చాలా పల్స్గా ఉంటుంది, 7.9mm థిక్నెస్తో వస్తుంది. పల్స్గా ఉంటుంది ఫోను. వెయిట్ బ్యాలెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గేమింగ్కి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫోన్లో మీకు 2 ప్రాసెసర్లు ఉంటాయి. మెయిన్ ప్రాసెసర్ మీకు రెగ్యులర్ టాస్క్లకి Qualcomm Snapdragon 8 Gen 2 4nm ప్రాసెస్ ఉంటుంది. అలాగే మీకు గేమింగ్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన వీళ్ళ ఓన్ టెక్నాలజీతో ఉండే Q1 చిప్ కూడా ఉంటుంది ఇందులో. ఇది చాలా బాగుంటుంది. దీంట్లో చాలా నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ ఉంటాయి. సూపర్ ఫ్రేమ్ రేటు, సూపర్ రిజల్యూషను, హై ఫ్రేమ్ రేటు, అలాగే సూపర్ మల్టీ గేర్ మోడు, అలాగే మీకు లో లేటెన్సీ మోడ్, ఇలాంటివన్నీ చాలా రకాలు అన్ని కలిపి ఈ Q1 చిప్ అనేది మీకు ఇమేజింగ్ కూడా, అంటే మనం చూసే గేమ్ ఇమేజింగ్ కూడా చాలా హై క్వాలిటీలో చూపించేలాగా ఇది మీకు గేమింగ్ కోసం సూపర్గా యూజ్ అవుతుంది అనమాట. అండ్ పైన మీకు ఉండేది 6.76 ఇంచెస్ మీకు 1.5K రెజల్యూషన్తో ఉండే LTPO AMOLED డిస్ప్లే. మల్టిపుల్ అంటే మీకు రెజల్యూషన్ అనేది వ్యారీ అవుతుంది. 144Hz రిఫ్రెష్ రేట్ వరకు దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇది మీకు 1 బిలియన్ కలర్స్ వస్తుంది, అంటే 10-bit ప్యానల్. అలాగే వైడ్1 L1 సర్టిఫికేషన్ లాంటిది ఉంది. అలాగే మీకు రిఫ్రెష్ రేట్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ ఇది వీళ్ళు 1400 nits వరకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డైరెక్ట్ సన్లైట్ కండిషన్లోకి వెళ్ళినా కానీ మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. పంచోల్ కెమెరా మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి కాబట్టి ఈ పంచోల్ కెమెరా సైజ్ మాత్రం కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుండేది. చూడటానికి కూడా చాలా బాగుండేదని నేనైతే అనుకున్నాను. బట్ ఈ ఫోన్లో నాకు నచ్చిన ఒక సూపర్ పాయింట్ ఏంటంటే, దీని బెజల్స్ అనేవి వెరీ నారోగా ఉన్నాయి, చాలా పల్స్గా ఉన్నాయి. సూపర్ ప్రీమియం లుక్ అయితే ఈ డిస్ప్లే మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇందులో మీకు Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్, లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ అఫ్కోర్స్ ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ప్లస్ గేమింగ్ కోసం సపరేట్గా Q1 చిప్ కూడా ఉంది కాబట్టి ఓవరాల్గా మీకు
రెగ్యులర్ టాస్క్లకు కావచ్చు, గేమింగ్ టాస్క్లకు కావచ్చు, ఎనీ టాస్క్ మీకు ఎడిటింగ్ లాంటి వాటికి కూడా సూపర్గా ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో UFS 4.0తో వస్తుంది, LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో కూడా వస్తుంది బేస్ మోడల్లో కూడా. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు OS డిపార్ట్మెంట్, ఇది మీకు FunTouch OS 14తో వస్తుంది, అంటే Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ OS ఒకసారి చూసుకుంటే FunTouch OS రెగ్యులర్గా మీకు తెలిసిన విషయం ఇది. అండ్ ఓవరాల్గా అయితే ఫీచర్స్ అన్ని చాలా బాగుంటాయి. బ్లోట్వేర్ విషయానికి ఒకసారి వెళ్తే ఒక 10 యాప్స్ వరకు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. అవన్నీ మనకి ఉపయోగపడే కొన్ని ఉన్నాయి, ఉపయోగపడనే కొన్ని ఉన్నాయి, గేమ్స్ లాంటివి కొన్ని ఉన్నాయి. అవి మీకు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. స్నాప్చాట్ ఇలాంటివి అయితే మీకు ఫోన్పే ఇలాంటివి అయితే ఉపయోగపడతాయి, ఫేస్బుక్ లాంటివి. అవి వద్దు అనుకుంటే వాటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మీకు డిఫాల్ట్గా వీళ్ళ ఓన్ డైలర్తోనే వస్తుంది. గూగుల్ డైలర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండదు. అండ్ స్టిల్ ఇప్పుడు గూగుల్ డైలర్ ఉన్నా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ వీళ్ళ ఓన్ డైలర్తోనే కస్టమ్ ఫీచర్స్తో ఇది వస్తుంది అనమాట. ఓవరాల్గా OSలో మీకు రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు, త్రూఅవుట్ ద యాప్స్ వెళ్తున్నప్పుడు కావచ్చు, ఫీచర్స్ విషయంలో కావచ్చు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఉండే ఫీచర్స్ కావచ్చు, అండ్ వీళ్ళు గేమింగ్కి సంబంధించిన స్పెషల్ ఫీచర్స్ కావచ్చు, గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా మీకు స్పెషల్ ఫీచర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. గేమ్ టర్బో మోడ్ అని చెప్పి ఇలా రకరకాలుగా ఉంటాయి. అలాగే మీకు UIలో కూడా చాలా రకాల ఫీచర్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో ఓవరాల్గా UI అయితే ఈ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా మనం వాడతాం. ఎందుకంటే iQOO 12 కూడా మనం 50,000 రూపీస్ బడ్జెట్లో FunTouch వర్షన్ చూస్తూనే ఉన్నాం కాబట్టి సేమ్ పెర్ఫార్మెన్స్ అయితే మీకు ఫ్లాగ్షిప్ గ్రేడ్లోనే ఇస్తారు. ఎలాంటి ల్యాగ్ లాంటిది అయితే మీరు నోటీస్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే దీంట్లో వాడిన ప్రాసెసర్ కూడా మీకు ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి. సో ఈ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ అయితే నాకు కనిపించలేదు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్లో మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ సెన్సార్ని యూజ్ చేస్తారు, IMX 920 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. అండ్ ఈ బడ్జెట్లో మీకు 8K వీడియో రికార్డింగ్ కూడా దీంట్లో మీరు చేసుకోవచ్చు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మీకు ఇంట్రెస్టింగ్లీ 4K 830 అలాగే 6:3లో కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పాలి. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది, అల్ట్రా స్టెబిలిటీ అని చెప్పి, రెగ్యులర్ స్టెబిలిటీ ప్లస్ అల్ట్రా స్టెబిలిటీ కూడా ఉంటుంది. అల్ట్రా స్టెబిలిటీలో మీకు ఓన్లీ 60 ఫ్రేమ్స్లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా కూడా ఫొటోస్ తీస్తున్నప్పుడు చూడండి మీరు ఒకసారి, ఎక్స్పోజర్ మాత్రం చాలా కంట్రోల్లో పెట్టుకుంటుంది. అండ్ స్కిన్ టోన్స్ మాత్రం చాలా న్యాచురల్గా నీట్గా తీసుకొస్తుంది. అండ్ ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ఉంది, Q1 చిప్ ఉంది. అండ్ ఇమేజ్ ప్రాసెసర్ కూడా చాలా మంచిది, దీంట్లో ఉన్న సెన్సార్ మంచిది, అన్ని మంచివి కాబట్టి కెమెరా రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తుంది. ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది, ఒక DSLR ఎఫెక్ట్ లాగా మీకు అనిపిస్తుంది. కలర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూనే ఉన్నారు కదా. కెమెరా మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే లేదు. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. సో జనరల్గానే మనకి ఈ బడ్జెట్లో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్సే ఇస్తున్నారు. సో అప్గ్రేడ్ ఇస్తే బాగుండేది. బట్ స్టిల్ మనం ఇది అన్ని 50,000, 60,000, 70,000 ఫోన్లలో కూడా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ పాయింటే. అండ్ మూడోది 2 మెగాపిక్సెల్ లేదు, ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. మ్యాక్రో మీరు మెయిన్ కెమెరా నుంచి తీసుకోవచ్చు, ఇది కూడా ఒక మంచి పాయింట్ అని చెప్పాలి. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా, ఓకే ఇది కూడా చాలా బాగానే ఉంది. అండ్ వీడియో రికార్డింగ్ మీకు 1080p వరకు చేసుకోవచ్చు. జనరల్గా మనం 4K అయితే ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయలేము. 1080p వరకు మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. కెమెరా కూడా ఈ బడ్జెట్లో ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీగా అనిపించింది. మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్గా, జనరల్గా iQOO ఫోన్స్, వివో ఫోన్స్ మనకి కెమెరా చాలా బెటర్గా ఆఫర్ చేస్తాయి. ఇది కూడా చాలా బాగున్నాయి కెమెరా డిపార్ట్మెంట్లో. నాకైతే ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ అయితే కెమెరా డిపార్ట్మెంట్లో ఇనీషియల్ ఇంప్రెషన్స్లో ఎక్కడ నాకు కనిపించలేదు. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, 5160 mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఈ బాక్స్లో మీకు ఇస్తున్నారు. సో ఒక్కసారి ఛార్జ్ చేసుకోవడానికి ఇది అరౌండ్ 15 నిమిషాలు పడుతుంది. ఇది ల్యాబ్ రిజల్ట్స్ ప్రకారం. నార్మల్గా అయితే ఒక 20 నిమిషాలు పడుతుంది. బట్ స్టిల్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే అంత ఆషామాషి విషయం కాదు, చాలా బెటర్గా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ విషయంలో కూడా మీరు ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు. అండ్ ఈ ఫోన్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ అయితే దీనికి వీళ్ళు ఇవ్వలేదు. సో ఓకే, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ లాంటివి ఫీచర్స్ ఉన్నాయి అండ్ మంచిగా ఉన్నాయి. అండ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. ఎక్స్టెండెడ్ స్టోరేజ్ అయితే మీకు పాసిబుల్ అయితే ఈ ఫోన్తో కాదు. ఇనీషియల్ వేరియంట్లో అంటే బేస్ మోడల్లో మీకు 256 GB వస్తుందని నేను విన్నాను. విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ ఇది 32, 33 రావచ్చు అని విన్నాను. సో ఆ బడ్జెట్లో వస్తే బ్లైండ్ టేకు 35 దాటిపోతే ఆలోచించుకోండి. 35 లోపు ఉన్నా కానీ దీన్ని చూడొచ్చు, చాలా బాగుంది ఫోన్ మాత్రం. సో ఇది iQOO Neo 9 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీంట్లో మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటో కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.